భార్య భర్తలు అటువంటి గుడికాడికి గుడి చూస్తే ఎట్లా ఉన్నది అగవానుడు భార్య భర్తలు కనుక గెలవకున్న కంపదీసి పక్క వారేసి ఏదులు చెక్క పార చేసి కళ్ళు గడ్డ పార చేసి గుళ్ళె ఉన్న కవసంతా ఊడ్చి బయట వారు వచ్చి ఇద్దరు భార్య భర్తలు ఇక్కడ గంగ ఉదకరించి లింగాన్ని పరిశుభ్రంగా అడిగి ఎక్కడ ఉన్నవి ఏ కోనాయన ఏనుగంత కండి ఎర్రమంత్రం వల్ల కనిపిస్తున్న దేవుడా ఇప్పటికప్పటికన్నా నమ్మినోళ్ళకు భగవంతుడు నమ్మనోనికి రవుతూ ఉన్నారు ధర్మాత్రాలకు భగవంతుడు దాసులై తిరిగి అడ్డం ఏందని పెద్ద దయ్యం కూడా కనిపించదు ఇద్దరు భార్య భర్తలు భగవంతుని ఆరాధన భార్య భర్తలు భగవంతుని ఆరాధన అరేవో శంకర మొక్కుడు అంటే ఎట్లుంటది ఇట్లా నేను మొక్కుడు అంటే ఎట్లుంటది గట్ల కాదు నాదు ఇంకెట్లా మొక్కాలి దేవుని మొక్కుతారు రెండు చేతులు జోడించి మొక్కుతారు కానీ నువ్వు దయ్యాన్ని మొక్కినట్టు ఈయన చేతులు మొక్కుతా ఏంటయ్యా ఎనికైనా ఇది లక్ష్యంకల్లా చేయ అన్నారు ఇదో పాపకారు చేయన్నారు పాపకారు చేయటంటే లేని కాడ లొల్లి పుట్టింది అవని కొడుతుంది అయ్యని కొడుతుంది పెన్నాన్ని కొడుతుంది 10 రూపాయలు అప్పు తెస్తుంది కొడుతుంది సెల్ పెంచదు అంటే చెప్పు దెబ్బలు బాగా చెప్పింది ఎవరి తోలి పోదు పొద్దు ఊకిందంటే వండుకుంటే 4 గంటలు లేచి లాటరీలు పట్టుకొని మడికట్టు పట్టుకుని ఒకటే పోయిస్తున్నాం కైలాస శిఖరాన నీ ఉండవు ఇలయందు తలయందు
చేసే పూజ ఇక్కడ కాదు అక్కడ కాదు ఎండుకొండ మీద అయ్యా తమ్ముడు దేవుడా అరే విష్ణుదేవుడా ఇవాళ మబ్బు మాయలేని వర్షం పడ్డట్టు ఉరువులేని పిడుగు పడ్డట్టు భార్య ఉన్నోని కన్నీరా భార్య లేనోని కన్నీరా వచ్చినోని కన్నీరా ఇల్లు గాలిలోని కన్నీరా ఇవాళ వెనుక నా ప్రాణాల గడ్డలు వానే పడుతుంది ఈ కన్నీరు వల్ల ఏర్పడే తమ్ముడా అన్నా మంచి ఏదైనా మంచి ఈ కన్నీరు వల్ల ఏర్పడి అంటాను పుట్టిన వారికి పురుడు చేస్తావు పెళ్ళిన వారికి పెళ్లి చేస్తావు జంపా రుణాలు చెందకు అన్నం పెట్టి అది దాతావు కట్టుకున్న చెట్టుకు కంటి అంటే ఉత్తుకం పోసే మహానుభావునివి ఈ లోకానికి సృష్టికర్తవు నాకెవరికైనా మేము పసివారంలో తినమంటే తింటాను పండుమంటే అంటాను నాకెవరికైనా ఇంకా మీకేం తెలియదు తమ్ముడా ఈ కన్నీరు ఎవరు కావచ్చురా అట్లా కాదంటే నాకేం తెలియదు నా పిల్లని అడిగేస్తా ఓ నువ్వు ఇంటి పోయి ఎప్పుడే అడిగేస్తావు వీళ్ళు ఎప్పుడు ఉంటారు వాళ్ళు వచ్చాకుండా నువ్వే అడిపోయా ఇటు తోలిపో నీకు తెలియదు మరి పప్పన్నం అయితే వెళ్తురా ఈ 10 మంది మన ముగ్గురు అన్నదమ్ములే 10 రూపాయలు లాభం వస్తే మన ముగ్గురు అన్నదమ్ములు ఏ స్థాయిలో కూడా పంచుకోవాలి మంచిగా బరాబరి పంచుకోవాలి మరి 10 పాపోస్ దెబ్బలు అయితే ఓగా చెప్పు దెబ్బలు ఆనే అది నీకు ఒక్కనికే మరి చెప్పు దెబ్బలు సంతం పెట్టావురా కాదే అది ముగ్గురు అన్నదమ్ములు అంటే జస్ట్ భాగము చెప్పు దెబ్బలు కథకి అనుకో ముందే అర్థం ఆంధ్రాని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వాళ్ళ వీళ్ళు డ్రింకింగ్ టైం ఆడతారు ఇప్పుడెత్తా అంటారు అందుకని చెప్పు దెబ్బ కంటే మంగ బిర్యానీ కంటే నీకే బాకీ పెద్ద మంది కాబట్టి మెయింటైన్ చేస్తాను లాస్ట్ కు దుర్గమ్మ తొట్టాన్ని ఇస్తారట కూడా కూర్చుండే తినాలి అంటే బ్యాచి పెద్ద చేయాలంటే సంటేపల్లి బీర్ అన్నట్టు లొల్లి కాను నన్ను ముందర పెడతారు పైసలు వస్తారు మీరు మేము ముందట అంతేనా అయ్యయ్యో తమ్ములారా అగో నా తమ్ములకి ఏం తెలియదు అనుకోని దగ్గర రంగమయ్యా అయ్యో నీలకొండము నీలవాడినాడా నీలకొండము నీలవాడినాడా భగవంతుడు వారి చేతుల పరమాన వారు చూసే వరకు ఇక్కడ కాదు అక్కడ కాదు బుద్ధి గల్ల భూలోక నగురం మీద బుద్ధి గల్ల భూలోక నగురం మీద కనిస్తుంది మరి ఎంతైనా సుభాశీల నగురం సుభాశీల మహారాజు భార్య కన్న తల్లి సుభద్రాదేవి ఇద్దరు భార్య భర్త వాళ్ళు పుణ్య దంపతులు మరి వాళ్ళ కొడుకు సంతాన బలం ఉన్నది కానీ కొడుకు తోడ ఆడపిల్ల వాళ్ళ భార్య భర్తలు వెనక పాడుపడ్డ పాడి తెచ్చి పూజలు చేస్తాను ఎందుకొరకంటే అవలాలా ఆడవిల్లతోనే శృంగారం ఆడవిల్లతోనే బంగారం ఆడవిలగల్లతోనే రాకట ఆడవిలగల్లతోనే పోకట ఆడవిలగల్లతోనే సుట్టిరిక వేరి పడుతుందాట రేపటికల్లా కాలు దారిపోతే చెయ్యి అసలు చెయ్యి దారిపోతే కాలాసర ఒక కొడుకుని కల్లా కొడుకుతోడ ఆడవిల్లైనా పర్వాలేదు కొడుకైనా పర్వాలేదని వాళ్ళ భార్య భర్తలు పూజ చేస్తండి ఆ తల్లి గర్భవాసం అందు ఇది వరకు ఒక కొడుకు మంద మారుతున్నాడు కదా మళ్ళా తల్లి గర్భవాసం అని ఇద్దరు కమల పిల్లల సంతాన బలం ఉన్నది ఇద్దరు కమల పిల్లలు అంటే పెద్ద కొడుకు ఉండంగా ఒక కొడుకు ఒక బిడ్డ ఇద్దరు కమల పిల్లల సంతాన బలం ఉన్నది అరే అగు అవ్వలేల ఏ తల్లి కన్నా పిల్లగల్ల కన్నా ముందు కన్నా ప్రాణం పోవాలి లేకపోతే పిల్లగల్ల కన్నా కన్నా కట్ట సుఖం చూసినాక నన్న ప్రాణం పోవాలన్నారు అగో ఎందుకొరకంటే అవ్వలాలా అవ్వలేని పిల్లగల్ల బతుకు అరువంద బతుకు అన్నారు తండ్రి లేని పిల్లగల్ల బతుకు తలపోత పెద్దదన్నారు
ఇప్పటికప్పటి కళ్ళను కవ్వలాలి ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా కట్టం వచ్చినాడు ఏ దేవుడు ఆదికి రాడు ఏ భగవంతుడు ఆదికి రాడు ఆడపిల్లల కట్టం వచ్చినాడు అవ్వగారిల్లే అది కత్తలాడ అగో తల్లి గర్భవాసం అందు కొడుకు తోడు ఇద్దరు కమల పిల్లల సంతాన బలం ఉన్నది కానీ పిల్లగాళ్ళు పుట్టిన నాడికి వెళ్ళి చచ్చిపోతున్న పడదాకా సీతమ్మ సెల్లు సిరిదేవి బాధలు వచ్చేవంతున్నది తల్లి దగ్గర ఒక మాట చెప్పుతా నీ గర్భవాసం అందు ఇవారి కొడుకు ఉండగా ఇద్దరు కమల పిల్లల సందర్భాలు రేపటికల్లా కట్టగాలం వస్తుంది బిడ్డ నీ మాట చెప్పుతా అయ్యా ఏ కట్టమైనా ఎల్లబోసుకుంటానంటే ఆ తల్లికి సంతాన బలం ఇస్తా అనుకోని కానాడు జంగమయ్యండి కొండ మీద దేవా జంగమయ్య భగవంతుడు రూపకంగా పోతా నా పాలు పట్టుకుని పైలోకి వస్తుందా అని అమ్మరాలి ఎన్ని దేవతల మహిమలు దొరకబట్టి ఎవడాలి నాన్న మహిమలు దొరకబట్టి మునగాడు పుట్టలేదు చేతుల శూలం పట్టుకుని సంఖ జోలి వేసుకుని 5 ఇళ్ళు పారు రాసిన పుచ్చమంటే పాప దోసలు కడదలు పోతాయి ఆట నాడు చక్కని సంగమయ్యా భగవంతుడు రూపకంగా పోనని దేవుడు రూపుల పాట మారేనా అర్థమేగుడాయే దేవుడు రుద్రవేగుడాయే పాపుల పాట మారేనా చంద్రవేగుడాయే దేవుడు చంద్రవేగుడాయే అయ్యా ఈ కొండ మీద కోతులున్నైరా బ్రహ్మము కోతులున్నైరా వదినెత్తిన రాముల వారి ప్రాణాలున్నైరా బ్రహ్మము ఒకబడుతున్నదిరా
అల్లరికి వచ్చిన పూలల్ని అడగరాదమ్మా అతడు తెరవలేదమ్మా అన్న గాయను గాయనుగా ఇల్లు పడతాడు వాళ్ళే తాగినారే ఆడలు అవుతాడు ఆగో సంగమయ్య తన ధర్మల గుడి ముందరికి వచ్చిండు 60 పుట్ల ఉగ్గు కదా సూరం రాజులు దేవా సంగమయ్య అయ్యా ఇట్లా అన్నాక అవుతారా పోరగాళ్ళు ఆ పెద్దవాళ్ళు అడుగు చెప్పే ఇట్లా అన్నాక అంతే కొడుక వీరి చేసుకున్న ఈయన చేసుకున్నా ఇప్పుడు వారు కజ్జ పట్టుకున్నాయా చేసుకుంటా కంట్రోల్ కావచ్చు అంటానా చేసుకుంటావా ఆట ఆట ఆడిస్తా ఏదో పోనీ ఎందుకు ఎందుకు అంట అంటే ఇంకా ఓతుక పడతాను ఏం కదరు సంపాదించినవరా గొప్పలు ఉంటాను లోపల కథలు బాగానే ఉన్నది 33 జిల్లాలు లేదు మనంత పోటు మన పులివెందుల పులిది పులి సంపత్ ఇంకా కథలు బాగానే ఉన్నది పుల్లు అమ్మను పానతో ఉండగా కరెంట్ తీరవి నడిపిస్తా అమ్మా బాగా ఉండదు ఏం కథలు సంపాదించినవరా మరి కథలు నీ కథల మధ్య చూపిరా తిమ్మ పెడగాడ అమ్మను కరెంట్ ఉండగా తీరవి నడిపిస్తా ఈ టెంట్ నుంచి ఆతో ఇల్లు దుర్గాలి అలలు అలలు సముద్రం నుంచి నడిపిస్తా అమ్మను అదే దాన్ని అమ్మ నడితే మనసు అనగద్దు అగో హే అని చెప్పిన మొత్తం చూపిరా నా టాలెంట్ మొత్తం భయం ఎక్కడా కడుపులా కాలి కాలి ఎప్పుడు కాలు వచ్చినప్పుడు కాలినప్పుడు కాదే కాలి కట్టినప్పుడు ఉన్నప్పుడు భయం సచ్చి కాటేవలేకుండా అమ్మ కాలు ఎంత తిమ్మంపేట కాడ మొత్తం చూపిస్తా చెప్తున్నాడు కాలే నా బల్లగా ఈ మొగాడు అట్ట నన్ను కరెంట్ తీకెళ్ళి నడిపిస్తాడట సాడే చచ్చిపోండి పడతావు ఇంకా ఈ టెంట్ వీకెళ్ళి ఆయిల్ దునికిస్తాడట నేను కొద్దిన అరబడుకో దునకడానికి నీళ్ళు హల్లలు వీకెళ్ళి నడిపిస్తాడు వీడు పంటలేమని పాడుకోవడం వీడు నీళ్ళు హల్లల మీద అరే కరెక్ట్ కాదే 10 మందిలో 3 బాటల కాడ ఇక్కడ తెల్ల అంగేసుకొని మీసం మీద చెయ్యేసి 10 మందిలో మాట్లాడుతుంటే నన్ను గత వణుకాలి 10 మంది ఉన్న కాడ నా పరువు కాపాడాలి నువ్వు ఇంట్లో వెనక నువ్వు ఉచ్చుతాడు వచ్చి అదంట నిజంగా నువ్వు సరే యాక్షన్ చేయాలి మాట్లాడుకో కరెంట్ తీయకే నడిపిస్తాడు ముందుకెళ్ళిపోతాను అని ఎవరుగా వస్తున్నావు అని ఆడవిల్లాడు రాదే
బాలపీట రాజమొగులాలి మండపేలు ఉండే రాజమొగులాలి బాలపీట రాజమొగులాలి రామచంద్ర ఉండే రాజమొగులాలి లేపు కింద మధ్య ముర్రం పిల్లలే ఉండే ఒత్తుకోపోయి ఇంకా లేకపోతే ఇంకా ఎగురుతారా అందరు కూడా ఒక్కరు కూడా ఆకొట్టుకుంటాడు ఉంటే వాడు పండాలి మనసుకొని 10 మంది ఉన్నా కానీ ఎదురు కొట్టబుద్ధి అయితే అదంటే మార్చుకొని పండాలి ఇక భద్రామేసే మామ కొడక రాజమొగులాలి మండోలే మామ కొడక రాజమొగులాలి మండోలే మామ కొడక నా ఇద్దరు ఇద్దాం అనుకుంటాను వాళ్ళే కొడుకు లెక్క నేను ఎగురద్దా కొడుకు మాకు ఏమాట ఆడేవాడి గారు మీరే కాబట్టు పెట్టుకొని రాజమొగులాలి రోగినా నిలవడి రాజమొగులాలి అంటాడు పిల్లలతో కట్టే అడిగాడు కలిసిందా అమ్మా ఈ ఆటబొట్టు పెట్టుకొని రాజమొగులాలి అడుగు మీద నిలబడి రాజమొగులాలి అడుగుల దేవుడు అల్లుగా ఉన్నాయి ఈ పిల్లం గిట్టు నాకు అమ్మ కూడా తాగుతాడు అవుతాడు బిడ్డ భక్తురాలు నేను ఏ ఊరు ఉన్నదమ్మా నా బిడ్డ ఏ బలే ఉన్నదమ్మా మాయమ్మ ఏ ఊరు ఉన్నదమ్మా నా బిడ్డ ఏ బలే ఉన్నదమ్మా మాయమ్మ ఏ ఊరు ఉన్నది ఏ బలే ఉన్నది మానుకోలుండడి మందరాల పేరు ఏ ఊరు ఉన్నది ఏ బలే ఉన్నది మానుకోలుండడి మందరాల పేరు ఏ ఊరు పేరు ఎక్కువా బిడ్డ పల్ల పేరు ఎక్కువా నవ కోడలు తెచ్చినవ బిడ్డల గల్లవ ఊరింటికి ఇచ్చినవ నవ కోడలు తెచ్చినవ బిడ్డల గల్లవ ఊరింటికి ఇచ్చినవ నువ్వు ఏమి కట్టవచ్చనే నా బిడ్డ ఏమి బాధ కలిగలే నా బిడ్డ మనసులున్న మాటలే నా అబ్బ నాతోటి నువ్వు చెప్పవా నా బిడ్డ ఊరు పేరు చెప్పేదా ఓ నాన్న పల్లె పేరు చెప్పేదా ఓ నాన్న ఊరు పేరు చెప్పేదా ఓ నాన్న పల్లె పేరు చెప్పేదా ఓ నాన్న శుభశేరాము నాలో ఉన్నది నా భర్త ఉన్నాడు శుభశేల మహారాజు నా పేరు ఉన్నది సుభద్రాదేవి నీ కొడుకును కన్న అయ్యా ఓ నాన్న కోడళ్ళు తెచ్చినారే ఓ నాన్న నేను కొడుకును కన్న అయ్యా ఓ నాన్న కోడళ్ళు తెచ్చినారే ఓ నాన్న బిడ్డల కనవాలే ఓ నాన్న నా భ్రమ తీరవాలే ఓ నాన్న బిడ్డల కనవాలే ఓ నాన్న నా భ్రమ తీరవాలే ఓ నాన్న అలలలలలలల. బిడ్డ ఓ పెద్ద 11:30 వాళ్ళు నిద్రకు 12 గంటలకు రాలి వాళ్ళని టెన్షన్ పెట్టకూడదు సైలెంట్ ఉంటుంది అరే రే ఆనాడు బిడ్డ వెనకన సుభద్రదేవి సుభాశీల నగురు నీ పేరు వెనుక నీ భర్త పేరు సుభాశీలరా నీ పేరు సుభద్రదేవన్నవా అయ్యో బిడ్డ ఒక కొడుకుని కన్ను రేపటి కళ్ళు వెనుక నా బాణమే వెళ్ళాడు
కొడుకు కుండబట్టి కారణానికి అగ్గిపెట్టి బాకి నిలబడి ఏడుకుంటే ఏడుసే బిడ్డ కావాలన్నా అమ్మా బారా పనులు ఆవిడ మీద వెళ్ళి సుభాషీలను రుణశలికి ఇంత దూరం వచ్చి పూజలు చేస్తాను. ఒకవేళ భగవంతుడు కళ్ళలో కనిపించకపోతే ఏం చేస్తాను అనుకుంటాను అమ్మా? అయ్యా నీ గుళ్ళలో పూజ పెడతాను నానా, ఆ భగవంతుడు మెచ్చి మాకు సంతానం ఇయ్యపోతే ఈ గుళ్ళ ప్రాణం తీసుకుంటాం అయ్యా. అయ్యా ఒక్క మాటే ఉన్నావు అయ్యా, భగవంతుడు సంతాన ఫలం అయిపోతే మాత్రం గుళ్ళలో పానం చేసుకుంటాను ఉన్నావు. ఓ బిడ్డ సుభద్రదేవి అగో ఇప్పటికప్పటికన్నారు బిడ్డ 1000 వేరు తప్పది 100 సాగు తప్పది. కోటి విద్యలు చేసిన కూటి కొరకే కొన్నాళ్ళు బతికిన మన చేత కాటి బాలే అన్నారు. ఏ మనిషి అయినా భూమి మీదకి వచ్చినప్పుడు 4 రోజులు మంచి అనిపించుకొని మంట కలవాలనుకుంటారు కానీ సావాలన్నమాట ఏ తల్లి నోటికి రాదే అవ్వా. అయ్యో బిడ్డ చచ్చిపోతే కనిపిస్తారా మనుంటి ఇలా కాకపోతే రేపు కనిపిస్తారు. లంగై దొంగై భూమి మీద బతకాలనుకుంటారు బిడ్డ. అయ్యగా నా తను పడవలు నాకెందుకు నేను రావాలని ఒక్క మాట కల్లవా బిడ్డ. శ్రద్ధ కనిపిస్తావానే నా బిడ్డలా, శ్రద్ధ కనిపిస్తావానే నా బిడ్డలా, బిడ్డ సుభద్రదేవి నాయమో. ఓ బిడ్డ సుభద్రాదేవి సచినోళ్ళు కనిపిస్తారు అయ్యల జరిగే పండుగ గీ తిమ్మంపేట గ్రామం అందున గీ కాడబోయిన వారి సంస్థానంలోన గా కన్న తండ్రి యాదగిరి జీవనం పోంగ కన్నడ కడబార 3 బిడ్డలు 2 కొడుకులు గాని ఆ కన్న తండ్రి జీవనం పోంగ కొడుకులు అది కచ్చిండ్రా, కోడళ్ళు అది కచ్చిండ్రా, బిడ్డలు అది కచ్చిండ్రా, గా యాదన్నకు అల్లున్నది కచ్చిండ్రా, సిలకల గుంపోలే మనవలు మనవరాళ్ళు గా కన్న తండ్రి కాది కచ్చిండ్రా అనే అవ్వా. నాకేము రంది నాకేము రవుసా రేపటి కల్లా నా 2 కొడుకులు నా పానం వేయినను పెద్ద కొడుకు నాకు అగ్గి పెడతాడు, నా భార్య పానం పోతే చిన్న కొడుకు నా భార్య కగ్గి పెడతాడు. నాకు 3 బిడ్డలు ఉంటే మా అవ్వయ్య పానం వేయిందని నా బిడ్డలు ఎనుకుంటే ఏడతాడని కన్నడు కడబారా గా పిల్లగల్ల కట్ట చూసిదాకా ఉన్నాడా, గా మనవల మనవరాళ్ళ బాధ చూసిదాకా గా యాదగిరి ఉన్నాడా అనే అయ్యా పోతల్ల కొడుకులాల నా కొడుకులో అయ్య బాకి తీరు నాది కొడుకులాల ఓరి కొడుకులాల మీరు కానన్ రాజ్యాల ఉన్న నా కొడుకులు అక్కడున్నారు. రేపటికల్లా పాలొల్ల కింద పలసనం కావద్దని మీ కన్న తల్లి మీ కన్న తండ్రి కడుపు కట్టుకోని మిమ్మల్ని చదువుకున్నారు రాంగయ్యా. ఊరి కొడక గౌరన్న ఊరి కొడక నాగరాజు ఈ అడికి అయ్య పండు కొడుకు పోతుంది కొడుకో అయ్య బాకి పోతుంది రా.